హిమాలయాల ఒడిలో మేఘాలు మంచుతో ముద్దాడే స్థలంలో ఉంది ఒక ఆధ్యాత్మిక మార్గం. రాజులు, సన్యాసులు, సాధకులు వేల ఏళ్లగా చేసిన యాత్ర. అదే ఛోటా చార్ధామ్. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 పవిత్ర క్షేత్రాలు, 4 దైవిక శక్తులు, ఒక్క ఆత్మను తాకే ప్రయాణం. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన ఆది శంకరాచార్యులు ఈ ధాములను భారతీయులను భక్తిలో ఏకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పరిచారు. ప్రతిధామ్ ఒక మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. యమునోత్రి భయాన్ని తొలగిస్తుంది, గంగోత్రి పవిత్రతనిస్తుంది, కేదార్నాథ్ అహంకారాన్ని చిదిమేస్తుంది, బద్రీనాథ్ జ్ఞానాన్ని, శాంతిని కలిగిస్తుంది. 2024లోనే 47 లక్షల మంది పైగా ఈ పవిత్రమైన యాత్రను చేశారు. కానీ చాలామందికి ఇది గణాంకాల గురించి కాదు, ఇది ఆత్మను మార్పు గురించి. నేను ఇప్పటికీ 11 జ్యోతిర్లింగాలు చూశాను. ఇంకో జ్యోతిర్లింగం ఈ కేదార్నాథ్ స్వామిని చూస్తే 12 జ్యోతిర్లింగాలు పూర్తి అవుతాయి. ఇది కేవలం విశ్వాస ప్రయాణం మాత్రమే కాదు, ఇది ప్రకృతి అద్భుతాల మధ్యలో ప్రయాణం. గంగకు జన్మనిచ్చే గౌముఖ గ్లేషియర్, యమునోత్రిలో భూగర్భ టెంపరేచర్తో ఉడికే సూర్యకుడు, 2013 వరదల తర్వాత నిలిచిన కేదార్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ పర్వతాల నుంచి దిగే అల్కనందా నది. ఇది కేవలం యాత్ర కాదు, ఇది శాస్త్రం మరియు ఆధ్యాత్మికత కలిసే స్థలం, పురాణం మరియు నిజం కలిసే స్థలం, ఆత్మ మరియు పరమాత్మ కలిసే స్థలం. ఈ యాత్ర ఫస్ట్ యమునోత్రితో స్టార్ట్ అయ్యి గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్తో ముగుస్తుంది. ఈ జర్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. యమునోత్రి ఈ యాత్రలో మొదటి ధామ్. సముద్ర మట్టానికి ఆల్మోస్ట్ 3300 మీటర్స్ ఎత్తులో ఉన్న ఈ ఆలయం సూర్యభగవాన్ కూతురు మరియు యమధర్మరాజు సిస్టర్ అయిన యమునాదేవికి అంకితం. ఈ ట్రెక్ జానకి చట్టి నుండి స్టార్ట్ అవుతుంది. జానకి చట్టి అనే నేమ్ సీతమ్మ వారి పేరు నుండి పెట్టారు. జానకి చట్టి నుండి యమునోత్రి టెంపుల్ వరకు మనకి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ట్రెక్ అయితే ఉంటుంది. ట్రెక్ చేయలేని వాళ్ళకి ఇక్కడ గుర్రాలు, పల్లకీలు అందుబాటులో ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తున్నాము. నాకు 62 సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను కూడా మా అమ్మ ఎన్ని సంవత్సరాలు 64 సంవత్సరాలు మా అమ్మగారు కూడా వెళ్తున్నారు. ఎవరే భయపడే అవసరం లేదండి. మీరు అందరూ హ్యాపీగా రావచ్చు. యాత్ర క్యాన్సిల్ చేసుకోవద్దండి దయచేసి. ఒకప్పుడు ఇక్కడ ఆసిత్ ముని ఉండేవారు. ఆయన రోజు యమున మరియు గంగా నదిలో స్నానం చేసేవారు. కాలం గడిచే కొద్దీ ఆయనలో శక్తి తగ్గడం వల్ల గంగానది దగ్గరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు గంగానది ఆయన కోసం యమునా నది పక్కన ప్రత్యక్షమయ్యింది. ఈ ఆలయాన్ని 19th సెంచరీలో టెహ్రీ మహారాజ్ సుదర్శన్ షా నిర్మించారు.
యమునోత్రిలో ఉన్న న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్లో చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. భక్తులు యమునోత్రి దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేసి వెళ్తారు. ఇక్కడున్న హాట్ స్ప్రింగ్స్లో అన్నం మరియు పొటాటోస్ని బాయిల్ చేసి అది యమునామాతకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడున్న ప్రజలు వచ్చిన భక్తులకు వివిధ రకాల సేవలను అందించి వారి జీవనోపాధి పొందుతారు. अब यहाँ जो कि हम रात को यहाँ लगभग हम 8 से 9 बजे तक रहते हैं। यात्रा जिस प्रकार से होगी उस प्रकार से हम यहाँ रहते हैं। फिर 8 बजे हम ऊपर रहते हैं भैरव मंदिर सोने। फिर हम अपना खाना पीना जो भी होता है फिर सुबह हम लगभग 6 या 7 बजे खोलते हैं। फिर दिन का वही काम है अपना। फिर उसके बाद हम डंडी कंडी घोड़ा जो भी आता है उसके लिए चाय कॉफ़ी मैगी जो भी है अपना ठंडा बेचते हैं। फिर उसके बाद हम वही चलता है दिनचर्या। ఇక్కడ కేవలం 6 మంత్సే ఓపెన్ ఉండటం వల్ల మిగిలిన టైంలో వ్యవసాయం లేదా చదువుకోవటం లేదా ఏదైనా పనికి వెళ్ళడం చేస్తారు. फिर कपाट का ऊपर 6 महीने यमुना जी रहती है मंदिर में 6 महीने खरसाली। उसके बाद हम अपना 6 महीने अपना काम करते हैं गाँव में। इस बाहर जॉब करने जैसे मुंबई में गोवा जाते हैं जॉब करने। फिर अपना ये काम है कि दोबारा 6 महीने यहीं रहते हैं, फिर 6 महीने बाहर। फिर अपना काम जो भी पढ़ाई लिखाई जो भी करते हैं तो उसके बाद यही चलता अपना। చలికాలం ఈ ఆలయం మూసివేయబడుతుంది. ప్రతిమను కార్సాలి గ్రామానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఇయర్ దాదాపు 5 లక్షల మంది యాత్రికులు సూర్యకుండలో స్నానం చేసి యమునా నది పవిత్రతను అనుభవిస్తారు. గంగోత్రి 3100 మీటర్స్ ఎత్తులో గంగ భూమిపైకి దిగిన స్థలం. చార్ధామ్లో ఉన్న 4 పుణ్యక్షేత్రాల్లో ఈ ప్రదేశం ఒకటి. భారత ఉపఖండంలోని అత్యంత ముఖ్యమైన నది అయిన గంగను హిందువులు దేవత రూపంలో పూజించే ప్రదేశం ఇక్కడే. పురాణాల ప్రకారం భగీరథుడు తన పితృదేవతల పాప విమోచనం కోసం శివుడిని ప్రార్థించి గంగను భూమి మీదకి తెచ్చాడు. శివుడు తన జటలలోకి గంగను బంధించి నిదానంగా విడుదల చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆలయం 18th సెంచరీలో అమర్ సింగ్ థాపా నిర్మించారు. గంగోత్రి నుండి గౌముఖి గ్లేషియర్ 19 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండే భగీరథి రివర్ పుట్టింది. నమ్మకాల ప్రకారం రాముడు తన వనవాసం టైంలో గంగోత్రిని సందర్శించాడని మరియు
ఒకసారి హనుమంతుడు కూడా గంగోత్రిలో గంగాదేవిని సందర్శించి పూజించాడని చెబుతారు. ప్రతి సంవత్సరం దాదాపు 7 to 8 lakhs భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మందిరం హెవీ స్నోఫాల్ వల్ల నవంబర్ నుండి మార్చి వరకు క్లోజ్ ఉంటుంది. ఈ ఆలయం మూసి ఉన్న సమయంలో ఇక్కడున్న ప్రతిమను ముక్బా విలేజ్కి తరలిస్తారు. హిమాలయాల్లో ఉన్న చాలా హై ఆల్టిట్యూడ్ స్టెక్స్కి ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ భగీరథి నది దేవప్రయాగ దగ్గర అలకనందతో పాటు కలిసి గంగా అనే పేరును పొందింది. గంగా గ్లేషియర్ ఉత్తర భారతానికి ప్రధానంగా నీటి మూలం, కానీ ఇది గణనీయంగా తగ్గుతుంది. ఇది ప్రకృతిని కాపాడాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. కేదార్నాథ్కి వెళ్ళాలంటే భక్తులు ముందు గౌరీకొండ వరకు చేరుకోవాలి. ఇక్కడి నుండి కేదార్నాథ్ వరకు దాదాపు 24 kilometers నడవాల్సి ఉంటుంది. ఈ ట్రెక్ కొంచెం కష్టంగా ఉంటుంది. నడవలేని వారికి ఇక్కడ హెలికాప్టర్స్, హార్సెస్, డోలీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ గౌరీకుండలో పార్వతీదేవి శివుడు గురించి ఘోర తపస్సు చేశారు. శివుడు వినాయకుడి తల నరికి ఏనుగు తల పెట్టింది కూడా ఈ ప్లేస్లోనే. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షలకు మంది పైగా భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఉత్తరకాశీ నుంచి ఇప్పుడు గౌరీకుండ వచ్చి గౌరీకుండలో స్నానం చేసి అక్కడి నుంచి కేదార్నాథ్ బయలుదేరాం. జ్యోతిర్లింగాలు నేను ఇప్పటికీ 11 జ్యోతిర్లింగాలు చూశాను. ఇంకో జ్యోతిర్లింగం ఈ కేదార్నాథ్ స్వామిని చూస్తే 12 జ్యోతిర్లింగాలు పూర్తి అవుతాయి. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు వాళ్ళ పాపాలను విముక్తి పొందడానికి శివుడి దగ్గరికి వస్తారు. శివుడు ఒక ఎద్దు రూపంలో దాక్కుంటారు. భీముడు ఎద్దును గుర్తుపట్టి పట్టుకున్నప్పుడు శివుడు భూమిలోకి మాయమవుతారు. వీళ్ళు భక్తికి మెచ్చి 5 భాగాలుగా 5 ప్రదేశాల్లో మళ్ళీ ప్రత్యక్షమవుతారు. అవే కేదార్నాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్, కల్పేశ్వర్. ఈ చార్ధామ్ యాత్రలో అత్యంత ఎత్తులో ఉన్న క్షేత్రం కేదార్నాథ్.
దాదాపు 3600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో అతి పవిత్రమైనది. మంచు కొండల మధ్యలో ఈ శిలా ఆలయం ఆధ్యాత్మిక శూన్యతకు నాంది. ఈ ఆలయం తన అరుదైన కట్టడం, అద్భుతమైన దృశ్యాలు మరియు గొప్ప పౌరాణిక కథలకు ప్రసిద్ధి. దేశంలో ఉన్న పురాతనమైన శివాలయాల్లో కేదార్నాథ్ ఒకటి. ఇది దాదాపు 1200 ఏళ్ల కన్నా పాతదని నమ్ముతారు. ఈ ఆలయం పెద్ద పెద్ద రాళ్లతో ఇంటర్లాకింగ్ స్లాబ్స్ టెక్నిక్స్ ద్వారా కట్టారు. ఇది ఇంప్రెసివ్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం కేదార్నాథ్లో చూస్తుంది ఎద్దు యొక్క మెడభాగం. ప్రపంచంలో ఈ ఒక్క ఆలయంలోని శివలింగం పిరమిడ్ షేప్లో ఉంటుంది, అంటే ఒక ఎద్దు హంపులాగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న భైరవనాథ్ టెంపుల్ లార్డ్ భైరవ స్వామికి క్షేత్రం. చలికాలంలో కేదార్నాథ్ని రక్షిస్తాడని నమ్ముతారు. జనరల్గా 6 months మనుషుల దర్శనాలు చేసుకుంటే రిమైనింగ్ 6 months దేవతల దర్శనాలు చేసుకుంటారు. గుడిని మూసినప్పుడు వెలిగించే అఖండ జ్యోతి 6 నెలల వరకు వెలుగుతూనే ఉంటుంది. రెండు 2013లో విధ్వంసకరమైన వరదలు వచ్చినప్పటికీ కేదార్నాథ్ టెంపుల్ చిక్కు చెదరలేదు. వరద నుండి ఈ గుడిని కాపాడడానికి ఒక పెద్ద రాయి ఈ గుడికి అడ్డంగా వచ్చి ఆగింది. సాధారణంగా ఇంత పెద్ద రాయి అంత ఎత్తు నుండి పడినప్పుడు దేనికైనా తగిలి ఆగాలి, కానీ ఇది గుడి నుండి కేవలం కొద్ది అడుగుల దూరంలోనే దేనికి తగలకుండా ఒక అడ్డు గోడలాగా ఆగింది. చాలామంది దీనిని ఒక దైవ అద్భుతం అని నమ్ముతారు. ఈ రాయిని భీముడే పంపించుంటాడని నమ్ముతూ దీనికి భీమశీల అని పేరు పెట్టారు. కానీ స్థానికులకు మాత్రం ఒక్కటే నమ్మకం, శివుడు ఇక్కడే ఉన్నాడని. ఈ ఆలయం మూసి ఉన్నప్పుడు ఇక్కడున్న దేవుణ్ణి ఊకిమత్ ప్రాంతంలో ఓంకారేశ్వర టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తారు. పంచకేదార గద్యస్థలం ఊఖీమఠ ఓంకారేశ్వర టెంపుల్. అక్కడ దర్శించుకుంటే పంచకేదార దర్శించుకున్నంత పుణ్యఫలం అక్కడ ఓంకారేశ్వర టెంపుల్లో దొరుకుతుంది. ఎందుకంటే షడ్మాసి పూజ్యతో దేవ 6 నెలలు హిమాలయాల పూజలు అవుతాయి. 6 నెలల తర్వాత ఎప్పటికప్పుడు బంద్ అవుతాయో నవంబర్ లోపల అప్పుడు ఈ క్షేత్రం నుంచి ఆ శక్తిమూర్తులు, ఉత్సవమూర్తులు ఊఖీమఠం తీసుకుపోయి 6 నెలల పూజలు అర్చనలు అక్కడ ఊఖీమఠం నెరవేరుతాయి. కేదార్నాథ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం. భక్తుల కోరికను తీర్చడానికి వారి ప్రాణాన్నే పణంగా పెడుతున్న ఇక్కడ స్థానికులు. సాధారణంగా కేదార్నాథ్ ట్రెక్ నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ స్థానికులు వారికన్నా బరువున్న భక్తులను వారి భుజాల మీద ఎండైనా వానైనా చలైనా కేదార్నాథ్ మందిర్ వరకు తీసుకెళ్లి వారి కళ నెరవేరడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. मेरा नाम पद्म साई। मैं तो हो गया मेरे 30 साल से हो गया, 40-42 साल हो गया। 30 साल इससे बनने लगा होगा। बहुत दर्द होता भैया। 22 किलोमीटर चढ़ाई है। हाँ 22 किलोमीटर उतराई है। हाँ बहुत दिक्कत होता ना चढ़ाई में, क्या करना। ఈ ఆలయం 6 నెలలు మూసి ఉన్నప్పటికీ వారి ఫిట్నెస్ని కాపాడుకోవడానికి వీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. हर रोज में कितने बार ऊपर और नीचे आएगा? एक दिन ऊपर जाएगा, एक दिन नीचे आना है, 2 दिन लगेगा। 2 दिन ओके। कितना कमाते हैं आप? उससे कभी 10,000, कभी
4,000 कभी 6,000 ऐसे हाँ। रहता है ना। కేదార్నాథ్ ఎక్కాలంటే మీకు కోరుకుంటే సరిపోదు, ఓర్పు, సహనం, సంకల్పం మీకు తోడైతే సాక్షాత్తు ఆ శివుడే మిమ్మల్ని నడిపిస్తాడు. మూడు 3,000 మీటర్ల ఎత్తులో అలకనందా నది ఒడ్డున ఉన్న బద్రీనాథ్ ఆలయం ఈ యాత్రలో కిరీటముగా నిలుస్తుంది. ఇక్కడ విష్ణుమూర్తి కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి బద్రీటరీ రూపంలో ప్రొటెక్ట్ చేసేవారని నమ్ముతారు. అందుకే బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. ఈ స్థలం తొలిగా శివుడికి అంకితం. తర్వాత బౌద్ధులు ఇక్కడ ధ్యానం చేసుకునేవారు. ఆ తర్వాత ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఉత్తర దక్షిణ సాంప్రదాయాలను కలిపారు. బద్రీనాథ్ క్షేత్రం 2 పెద్ద చార్ధాం మరియు చోటా చార్ధాంలో ఉంటుంది. బద్రీనాథ్ని చాలా పవిత్ర గ్రంథాలైన భాగవత పురాణ, స్కంద పురాణ అండ్ మహాభారతంలో మెన్షన్ చేశారు. ఇది 108 విష్ణు దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ తప్తీకుండ్ హాట్ స్ప్రింగ్స్లో చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ భక్తులు దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడున్న బ్రహ్మ కపాలం దగ్గర ప్రజలు వాళ్ళ పెద్దల ఆత్మలకు పూజలు చేస్తారు. పాండవులు వాళ్ళ హిమాలయాలకు వెళ్ళే టైంలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది పైగా యాత్రికులు వస్తారు. చలికాలంలో విగ్రహాన్ని జోషిమత్కు తరలిస్తారు. దివ్యజ్యోతిని టెంపుల్ క్లోజ్ చేసే టైంలో వెలిగిస్తారు. మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఓపెన్ చేసినప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. బద్రీనాథ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి గేట్వేలా ఉంటుంది. అది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి మానా విలేజ్ వస్తుంది, విచ్ ఈజ్ ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. మానా విలేజ్ దేవతల విలేజ్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి మార్గం ఏదో ఒక పురాణ గాథకు సంబంధించి ఉంటుంది. ఇది యాత్రికులకు మాత్రమే కాదు, సాధకులకి కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించే స్థలం.
పురాణాల ప్రకారం ఈ గ్రామం ఋషుల తపస్సుకి కేంద్రంగా ఉండేది. మానవ ప్రజలు ఇప్పటి వరకు పూర్వీకుల జీవనశైలిని పోలిస్తూ వంటకాలు, దుస్తులు, సంస్కృతులు అలాగే కొనసాగిస్తున్నారు. ఇక్కడ బోటియా భాష మాట్లాడతారు. ఇది టిబెటన్ మూలాలు కలిగి ఉన్న భాష. కానీ మన గ్రామాన్ని ఆకర్షణీయంగా మార్చేది దాని సాంస్కృతిక వాతావరణం మాత్రమే కాదు, దాని సహజ పరిసరాల యొక్క అసమాన సౌందర్యం కూడా. ఈ గ్రామం చుట్టూ గంభీరమైన వసుధార జలపాతం, ఆధ్యాత్మిక భీంపుల్ మరియు విస్మయం కలిగించే సరస్వతి నది వంటి సహజ అద్భుతాలు, నిజమైన స్వర్గం ఉంది. సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాల పండగ. జూపిటర్ మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరిగే పండుగ. 2025లో బద్రీనాథ్ సమీపంలో జరిగింది. ఇది మే 15 నుండి మే 26 వరకు బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామంలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమం సరస్వతి నదికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇక్కడ భక్తులు దాని నీటిలో స్నానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి మరియు ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఇక్కడ సరస్వతి నది పక్కన 5000 ఏళ్ల పురాతనమైన గుహ ఉంది. ఇక్కడే వ్యాస మహర్షి మహాభారతాన్ని గణేశుడి సహాయంతో రచించారని నమ్ముతారు. ఇక్కడ సరస్వతి నదిని గణేశుడు శపించారని నమ్ముతారు. అందుకే సరస్వతి నది భూమి లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే ఇండియాలో ఇంకెక్కడ ఈ నది కనిపించదు. శాస్త్రవేత్తలు సరస్వతి నది గౌరవాన్ని ఇంకా పరీక్షిస్తున్నారు. మన గ్రామం నుండి స్వర్గారోహణ శిఖరాల వైపు ఒక ట్రెక్ ఉంది. ఇది సాధారణ ప్రజలకు అనుమతించబడదు, కానీ పురాణాల ప్రకారం పాండవుల ఆఖరి ప్రయాణ మార్గం ఇదే. శీతాకాలంలో హిమపాతం వల్ల గ్రామం ఖాళీ అవుతుంది. మే నుండి అక్టోబర్ మధ్య మాత్రమే గ్రామం యాత్రికులకి తెరిచి ఉంటుంది. మంచుతో కప్పబడిన నీలగిరి మౌంటైన్స్, ప్రవహించే సరస్వతి నది, సహజ గుహలు, ఇవన్నీ చిత్రకారుల కళల ప్రపంచం లాంటి వాతావరణం.
హిమాలయాల మధ్య అలకనంద నది ఉగ్రంగా ప్రవహిస్తూ లోయలు దాటి ప్రయాణిస్తున్నప్పుడు ఒక రహస్య దేవత, ఒక క్షత్రియ శక్తి మరియు ఉత్తరాఖండ్ రక్షకురాలు మద్దలవుతుంది. ఆమె పేరు దారీదేవి. దారీదేవి ఉత్తరాఖండ్కు రక్షణ దేవతగా పూజించబడతారు. ఆమెను కాళీమాత అవతారంగా భావిస్తారు. ఉత్తరాఖండ్ ప్రజల నమ్మకం ప్రకారం ఆమె లేకుండా చార్ధామ్ యాత్ర ప్రారంభించరాదు. ఆమెను కేవలం పైభాగ రూపంలో దారి వద్ద పూజిస్తారు మరియు కాళీమఠ్ వద్ద కింద భాగాన్ని పూజిస్తారు. ఇది ఒక రహస్యమైన స్థలం. ఆలయం అలకనంద నది ఒడ్డున శ్రీనగర్ రుద్రప్రయాగ్ మార్గ మధ్యలో ఉంది. ఇది ముందుగా నదిలో ఒక పెద్ద బండ మీద ఉండేది. ఇప్పుడు ఆలయాన్ని కొంచెం పైకి ఎత్తి నిర్మించారు, కానీ స్థలశక్తి మారలేదని భక్తులు నమ్ముతారు. ఒకసారి ఉగ్రవర్షంలో ఓ దేవత విగ్రహం అలకనంద నదిలో ప్రయాణించి దారో అని ఊరి దగ్గర ఆగిపోయింది. స్థానికులకు ఒక దివ్య శబ్దం వినిపించింది. ఈ స్థలంలోనే నన్ను స్థాపించాలి అని ఆదేశించింది. అప్పటి నుంచి ఆ ఊరికి దారి అని పేరు వచ్చింది. ఈ ఆలయం దారీదేవి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. జూన్ 16న జైపూర్ ధామ్ ప్రాజెక్ట్ కోసం దారీదేవి విగ్రహాన్ని తాత్కాలికంగా మార్చారు. అదే రాత్రి ఉత్తరాఖండ్పై ప్రకృతి ఉగ్రంగా విరుచుకుపడింది. వేలాది మంది మరణించారు. స్థానికుల నమ్మకం ఇది దారీదేవి ఆగ్రహమే. దీన్ని ఆలయ పూజారులు ముందుగానే హెచ్చరించినట్టు చెబుతారు. వరదల తర్వాత ఆలయాన్ని కొంచెం పైకి ఎత్తి తిరిగి నిర్మించారు. ఇప్పుడు కూడా అదే స్థలశక్తితో దేవి విగ్రహాన్ని పునఃస్థాపించారు. చార్ధామ్ యాత్రకు వెళ్ళే భక్తులు ముందుగా ఇక్కడే ఆరాధన చేస్తారు. దేవి రూపం రోజంతా మారుతుందని నమ్ముతారు. ఉదయం ఒక పిల్లగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం బుద్ధిరాలుగా కనిపిస్తుంది. ఆమె విగ్రహాన్ని ఇళ్లలో పూజించరు. ఆమె చాలా శక్తివంతురాలు, కోపంతో కూడుకున్న దేవతగా భావిస్తారు. ఆమె భక్తులకు అనర్థాలు దూరంగా ఉండేందుకు ఆశీస్సులు ఇస్తారన్న నమ్మకం. ఆమె దర్శనంతో యాత్రలు, ప్రయాణాలు సుఖంగా జరుగుతాయి. ఆమెను గౌరవించకపోతే దుర్ఘటనలు జరుగుతాయన్న నమ్మకం. ఇది ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక రక్షణ కవచం, ఇది ఒక జీవితం, దారీదేవి జీవితం. ఈ యాత్ర సాధారణంగా అక్షయ తృతీయ నుంచి భాయిదూజ్ వరకు కొనసాగుతుంది. ఇది కేవలం నడక యాత్ర కాదు, ఇది ఆత్మానుభూతుల యాత్ర. గడ్డకట్టించే చలి, నదుల శక్తి, పురాతన శిలలకు, దేవతలకు మధ్య జరుగుతుంది.
లాస్ట్ ఇయర్ 30 లక్షల మంది పైగా ఈ మార్గంలో నడిచారు. చార్ధామ్ కేవలం గమ్యం కాదు, అది పరమార్థాన్ని అందించే యాత్ర. యమున శాంతినిస్తుంది, గంగ శుద్ధి చేస్తుంది, శివుడు విమోచనమిస్తాడు, విష్ణువు ఆశయం ఇస్తాడు, మధ్యలో మన ఆత్మ శాంతిని పొందుతుంది. చోటా చార్ధామ్, ఇక్కడ దేవుళ్ళు ఇంకా నడుస్తున్నారు.